హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా కమ్మగా ఉండే హోటల్ స్టైల్ పల్లి చట్నీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. మనం నిత్యం తినే దోశ, ఇడ్లీ, వడలో కూడా బాగుంటుందండి. బ్రేక్ఫాస్ట్లో ఇలా హోటల్ స్టైల్ చేసుకోండి, టిఫిన్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా మనం చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే అచ్చం హోటల్ స్టైల్ చట్నీ వస్తుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇలా చేసుకున్నారంటే ప్రతిసారి ఇదే విధంగా చేసుకుంటారండి, అంత బాగుంటుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ స్టైల్ చట్నీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 కప్పు పల్లీలను వేసుకోవాలండి. మీరు 1/2 kg అయినా లేదంటే 1/4 kg అయినా మీరు ఇదే క్వాంటిటీని పెంచుకొని చేసుకోవచ్చండి. ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం వేయించుకుంటే చట్నీ అనేది మాడిపోతుందండి. అందుకే ఇలా మంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలి. హోటల్ చట్నీ టేస్ట్ వస్తుందండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇలా పొట్టు మనకు సపరేట్ అయినప్పుడు తీసేసుకొని వేరే ప్లేట్లోకి చల్లారించుకోవాలండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా చేస్తున్నాను కాబట్టి, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త కారం తగ్గించి వేసుకుంటున్నానండి. ఒక 2-3 తుంచి వేసుకున్నానండి. ఇక్కడ నా క్లిప్ మిస్ అయిందండి. ఒక 10-15 దాకా కరివేపాకు ఆకులు, 4-5 దాకా వెల్లుల్లి వేసుకోవాలండి. జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లోంచి బాగా వేయించుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్న పల్లీలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి. మీరు కావాలంటే పొట్టు తీసుకొనైనా వేసుకోవచ్చు, కానీ హోటల్ వాళ్ళైతే ఇదే విధంగా చేస్తారండి. అందుకే నేను పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా వేయించుకున్న కరివేపాకు కూడా, వెల్లుల్లి కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పుదీనా ఆకులు ఇలా కాడలతో సహా వేసుకోవాలండి. అప్పుడే మనకు హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న లెమన్ సైజు చింతపండు వేసుకున్నానండి. ఈ క్వాంటిటీ బట్టి నేను ఇంతే వేసుకున్నాను. మనం క్వాంటిటీని బట్టి పులుపు తగ్గించాలి, ఎక్కువ వేసుకోవాలి, తగ్గించాలి అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లో కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. హోటల్ స్టైల్ మనకు గట్టి చట్నీ ఎలా ఉంటుందో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు కావాలంటే కొద్దిగా పల్చకైనా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కాస్త హోటల్ స్టైల్లోనే చట్నీని చూపిస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మంటను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇక్కడ నేను పోపు దినుసులు వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు ఒక 1/4 టీ స్పూన్ దాకా, జీలకర్ర 1/4 టీ స్పూన్ దాకా, మినప్పప్పు ఏమో 1/2 టీ స్పూన్ దాకా, ఎండుమిరపకాయలు 2 తుంచి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకు పోపు పెట్టుకున్న చట్నీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు ఆకులు వేసుకోవాలి. ఒక 6-7 దాకా వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలండి. ఒకవేళ పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఇలా వేస్తేనే రుచి బాగుంటుందండి. ఇప్పుడు చట్నీలో మనము ఉప్పు వేయలేము కాబట్టి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని చట్నీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఏ టిఫిన్లోకైనా చట్నీ రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పోపును వేసుకోవాలండి. ఇలా పోపును వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సింపుల్గా చేసుకునే ఈ హోటల్ స్టైల్ పల్లీ చట్నీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే బందోసలతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా కానీ ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈ చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి. టేస్ట్ అయితే అచ్చం హోటల్ స్టైల్ వస్తుంది, అంత బాగుంటుంది. నేనైతే బందోసలతో సర్వ్ చేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.